ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా మారుతోంది. అట్లీ జవాన్ తరువాత టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో బజ్ పీక్స్కి చేరింది. సినిమా ప్రారంభోత్సవానికి ముందే ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అవుతోంది. దుబాయ్లో స్టోరీతో సహా ప్రీ ప్రొడక్షన్ పనులు జరగడం, న్యూయార్క్ స్టూడియోలను ఇరువురు చుట్టేయడంతో ఇద్దరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈసారి అట్లీ కథను టెక్నికల్గా హైలైట్ చేస్తున్నట్లు ముందే క్లారిటీ వచ్చేస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులే కొన్ని నెలల పాటు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని నవంబర్లో ప్రారంభోత్సవం చేయాలని ప్లాన్ అట. అప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్తో పాటు అవసరమైన వర్క్షాపులు కూడా నిర్వహిస్తున్నారట. వర్క్షాపుల కోసమే 4 నెలల సమయం కేటాయిస్తున్నారట. ఇంతవరకు అట్లీ ఏ సినిమాకు వర్క్షాపులు నిర్వహించలేదు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్తో జవాన్ తెరకెక్కించిన సమయంలో ఇలాంటి ఛాన్స్ తీసుకోలేదు. నేరుగా సెట్కి వెళ్ళిపోయారు. చకచకా ముగించి రిలీజ్కు వచ్చేశారు. కానీ బన్నీ చిత్రం టెక్నికల్గానూ కీలకం కావడంతో వర్క్షాపులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బన్నీతో పాటు హీరోయిన్లు, ఇతర టీం అంతా పాల్గొంటోంది. అలాగే సినిమాలో అండర్ వాటర్ సీన్ కొన్ని ఉన్నాయట. సినిమాలో ఇవి చాలా కీలకమైన సన్నివేశాలని అంటున్నారు. అండర్ వాటర్ సీన్స్ మేకింగ్ అంటే అంత సులభం కాదు. అవసరం మేర విదేశీ బృందాన్ని దించాల్సి ఉంటుంది. ప్రఖ్యాత స్టూడియోల్లో ఆ సన్నివేశాలకు సంబంధించి VFX, CG పనులు నిర్వహించాల్సి ఉంటుంది. చిత్రీకరణ అనంతరం CG కోసమే 6-7 నెలలు సమయం తీసుకుంటారని సమాచారం. అలాగే సినిమాలో 3 హీరోయిన్లు ఉంటారు అన్న ప్రచారం ఇప్పటికే తారాస్థాయికి చేరింది.